తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం ద న్యూ రెనెసాన్స్ సిరీస్లో భాగంగా ద న్యూ సోషల్ ఫిలాసఫీ గురించి మాట్లాడటానికి మనతో పాటు బాబు గోగినేని గారు ఉన్నారు. బాబు గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ రామ్ గారు. బాబు గారు, గత వారం ఇంట్రొడక్షన్ టు న్యూ హ్యూమనిజం గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి క్లుప్తంగా న్యూ హ్యూమనిజం అంటే ఏంటి, ఆ ఫిలాసఫీని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు ఎంఎన్ రాయ్ గారు, కొద్దిగా మా శ్రోతలకు వివరిస్తారా? షూర్ అండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, హ్యూమనిజం అన్నది ఒక మూవ్మెంట్ అని, దాని కారణంగా ఆధునిక సమాజం ఆవిర్భవించిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నది న్యూ హ్యూమనిజం గురించి. అంటే దాని ఎసెన్స్ అలాగే ఉంచుతూ దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళటం, నవీకరణ చేయటం, డిఫరెంట్ ఏరియాస్లో దాన్ని అప్లై చేయటం. ఈ ప్రాసెస్ని ఎంఎన్ రాయ్ లాంటి వారు న్యూ హ్యూమనిజం అన్నారు. అంటే హ్యూమనిజం అంటే ఏంటి, మనం ఆల్రెడీ చర్చలో చాలాసార్లు చెప్పుకున్నాము. మానవవాదం అన్నది అన్ని నాగరికతల్లో ఎప్పుడో ఒకప్పుడు మనకు కనిపించింది. తెలుగువారి ఆత్మీయ వారధి హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమాన్ని మీకు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం ద న్యూ రెనెసాన్స్ సిరీస్ లో భాగంగా ద న్యూ సోషల్ ఫిలాసఫీ గురించి మాట్లాడటానికి మనతో పాటు బాబు గోగినేని గారు ఉన్నారు. బాబు గారు, వెల్కమ్ టు ద షో అండి. బాబు గారు, గత వారం ఇంట్రొడక్షన్ టు న్యూ హ్యూమనిజం గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి క్లుప్తంగా న్యూ హ్యూమనిజం అంటే ఏంటి, ఆ ఫిలాసఫీని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు ఎంఎన్ రాయ్ గారు, కొద్దిగా మా శ్రోతలకు వివరిస్తారా? మొట్టమొదటి విషయం ఏంటంటే, హ్యూమనిజం అన్నది ఒక మూవ్మెంట్ అని, దాని కారణంగా ఆధునిక సమాజం. ఇప్పుడు మాట్లాడుతున్నది న్యూ హ్యూమనిజం గురించి. అంటే దాని ఎసెన్స్ అలాగే ఉంచుతూ దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళటం, నవీకరణ చేయటం, డిఫరెంట్ ఏరియాస్లో దాన్ని అప్లై చేయటం. ఈ ప్రాసెస్ని ఎంఎన్ రాయ్ లాంటి వారు న్యూ హ్యూమనిజం అన్నారు. అంటే హ్యూమనిజం అంటే ఏంటి, మనం ఆల్రెడీ చర్చలో చాలాసార్లు చెప్పుకున్నాము. మానవవాదం అన్నది అన్ని నాగరికతల్లో ఎప్పుడో ఒకప్పుడు మనకు కనిపించింది. అంటే దేవుడు, మతము, అలాగే ట్రెడిషను, ఇవి కేంద్రం కాకుండా మనిషి కేంద్రంగా ఈ విశ్వాన్ని భౌతికంగా ఆలోచించగలిగిన వారు అన్ని సమాజాల్లోనూ, అన్ని నాగరికతల్లోనూ అట్లీస్ట్ అన్ని అంటం కంటే ఆల్ మేజర్ సివిలైజేషన్స్ లో మనం చూస్తున్నాం. సో భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ హ్యూమనిస్ట్ ఎవరు అని అంటే తప్పకుండా సిద్ధార్థ గౌతముడు గురించి మాట్లాడుకుంటాం. ఆయన బుద్ధుడు. ఆయన పుట్టేటప్పటికీ ఆయన సమకాలీనులు చాలా మంది భౌతిక విశ్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఒక నైతికమైన ఆస్పెక్ట్ జోడించాడు. అంటే కేవలం మతం యొక్క విమర్శే కాదు,
విలువల గురించి, నైతిక విలువల గురించి, రెండు ప్రపంచంలో మంచిగా ఎలా బతకటం అన్న విషయంలో చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ గౌతమ బుద్ధుడు. ప్రపంచంలో దేవుడు, ట్రెడిషన్ ఈ మూడు ఇన్వోక్ చేయకుండా నైతిక సిద్ధాంతాన్ని, ఒక జీవన తత్వాన్ని ప్రతిపాదించడం కానీ అటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి పునాదులు వేయడం కానీ చేసింది తప్పకుండా గౌతమ బుద్ధుడు. సుందరం గారు సో గౌతమ బుద్ధుడు ఇనాగ్రేట్ చేసింది ఆర్థిక విప్లవం. అది ఒక కానీ మనం హ్యూమనిజం అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన రెఫరెన్స్ బుద్ధుడికి కాదు, మన రెఫరెన్స్ యూరోప్ లో సంభవించిన కొన్ని ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్. వాటిని మనం హ్యూమనిజం, హ్యూమనిస్ట్ మూవ్మెంట్, రెనెసాన్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ హ్యూమనిజం అన్న పదానికి ఒక స్పెసిఫిక్ రెఫరెన్స్ ఉంది. అది సాహిత్యంలో, కళలో, లలిత కళల్లో, అలాగే పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్, వీటన్నిటిలో కూడా ఒక నవీన దృక్పథాన్ని తీసుకొచ్చిన మూమెంట్ ని హ్యూమనిజం అని అంటున్నాం. రెనెసాన్స్ లో జరిగింది అదే అని అంటున్నాం. రాయ్ చెప్పిన న్యూ హ్యూమనిజం టేక్స్ దిస్ ఫార్వర్డ్. ఎలా అంటే 1500 సంవత్సరాల్లో ఉన్న రెనెసాన్స్ ని మనం మెయిన్ గా ఆర్ట్, లిటరేచర్ అండ్ కల్చర్ తో కలిపి అర్థం చేసుకుంటాం. అది జరిగిన తర్వాతనే ఒక సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చింది. ఆ సైంటిఫిక్ రెవల్యూషన్ లో మనం పెద్ద పేర్లు చెప్పుకోవాలి అని అంటే కోపర్నికస్, గెలీలియో, బ్రూనో, వీరందరి గురించి మాట్లాడుకుంటాం. ఇదంతా ఎలా సాధ్యమైంది అని అంటే మనిషి కేంద్ర సిద్ధాంతాలు, పర్స్పెక్టివ్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆరంభమైంది. ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ led to a greater understanding of the universe and our place in the universe. Not always accurate, but definitely a different. వాటి నుండి అంటే మనిషి కేంద్రం అని, మనుషుల మధ్య ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మార్చుకోవాలి. పవర్ అన్నది ఎవరి దగ్గర ఉండాలి, పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ విశ్వం అంటే ఏమిటి, ఈ విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది, తన బ్యాక్గ్రౌండ్ గా ఉండగా మార్క్స్ పుట్టాడు. ఆ మార్క్స్ తన చుట్టూ జరుగుతున్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత తన చుట్టూ జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ కి నైతికంగా స్పందిస్తూ ఒక తత్వవేత్తగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక సామాజిక శాస్త్రవేత్తగా తన ప్రతిపాదనలను ముందుంచాడు. సమాజం మారి సమసమాజం రావాలి అని అంటే దానికి ఒక విప్లవం రావాలి. విప్లవం అన్నది ఊరికే రాదు. విప్లవం అన్నది ప్రతి సమాజంలోనూ కొన్ని ఫేజెస్ అయిన తర్వాత వచ్చేది. తనలో ఉన్న కాంట్రడిక్షన్స్ కారణంగానే క్యాపిటలిజం అంతమైపోతుంది. అల్టిమేట్ గా ఒక కమ్యూనిస్ట్ స్టేట్ వచ్చి ఆ స్టేట్ లో రాజ్యంతో అవసరం ఎవరికి ఉండదు కాబట్టి రాజ్యం అంతమైపోతుంది. ఇది కార్ల్ మార్క్స్ గారి అవగాహన, ప్రతిపాదన. ఎంఎన్ రాయ్ పుట్టేటప్పటికీ
సంభవించేటప్పటికీ కాల్ మార్క్స్ చనిపోవటం, ఆ తర్వాత ఒక జనరేషన్ ఆఫ్ థింకింగ్ అబౌట్ మార్క్సిజం ఆల్సో హ్యాపెండ్. 1910 తర్వాతనే ఎంఎన్ రాయ్కి ఈ ఐడియాస్ గురించి ఆలోచించే అవకాశం మొదలైంది. రాయ్ ఏం చేశాడంటే లిటరేచరు, ఆర్ట్, స్కల్ప్చర్ లో ఉన్న హ్యూమనిస్ట్ అండ్ న్యూ రెనెసాన్స్ మూవ్మెంట్ ని ఎన్రిచ్ చేస్తూ వచ్చిన సైన్స్ ని, ఆ సైన్స్ యొక్క తాత్వికతని ప్రూదో, మార్క్స్ వ్యాప్తంగా తమ దేశాలను పాలిస్తున్న విదేశీయులనండి, ఆక్రమణదారులనండి వారిని నెట్టివేసి సామాజిక వ్యవస్థని తీసుకొచ్చి నవీన ప్రపంచ అని అనుకుంటున్న వారి కోవకి ఆయన చెందుతాడు. అంటే కార్ల్ మార్క్స్ కొత్త సమాజాన్ని నిర్మించాలి అని చెప్పింది ఇంకా ముందుకు తీసుకువెళ్ళి స్వేచ్ఛాయుత సమాజాన్ని, స్వేచ్ఛని మనం ఎటువంటి సమాజంలో ఎస్టాబ్లిష్ చేయగలం, అది మొదటి విషయం. అయితే రెండవది, ఎటువంటి ఆర్థిక వ్యవస్థ మనుషులకి తమ పని పట్ల వైమనస్కత అంటే ఏలియనేషన్ కలగకుండా చేయగలం. యూనిక్ గా మార్క్స్ చెప్పిన విప్లవం ఆర్థిక పోరాటాల ఫౌండేషన్ మీద కాదు, ఆ పునాదులు పనిచేయవు, అవి అసలు పునాదులే కావు. అటువంటి విప్లవం భావాల విప్లవం అవ్వాలి. నిర్మించబోయే సమాజం విలయమై ఉండాలి. డిక్టేటర్షిప్ ప్రొలెటేరియట్ కాదు, ఫ్రీడమ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ గా ఉండాలి. మానవ విలువలు, మానవ హక్కులు అన్నవి ఆ సమాజాన్ని నిర్వచించాలి. అలాగే మనిషి విశ్వాన్ని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త దృక్పథం ఏర్పరచుకోవాలి. ఈ విషయాలు ఉన్నాయన్నీ కూడా న్యూ హ్యూమనిజంలో న్యూకి చెందినవి. మనిషి కేంద్రంగా అన్నది హ్యూమనిజం కి ట్రెడిషనల్ గా చెందింది. దట్ ఈస్ ఎ సమ్మరీ ఆఫ్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్స్. సార్, మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో నవీన సామాజిక తాత్విక దృక్పథం అంటే ద ఫౌండేషన్ ఆఫ్ న్యూ ఫిలాసఫీ గురించి మాట్లాడదాం అంటున్నారు. అసలు న్యూ ఫిలాసఫీ అంటే ఏంటి, న్యూ సోషల్ ఫిలాసఫీ అంటే ఏంటి, అసలు న్యూ సోషల్ ఫిలాసఫీ కన్నా మొదలు సోషల్ ఫిలాసఫీ అంటే ఏంటి? అంటే చాలా సింప్లిఫైడ్ గా చెప్పుకోవాలని అంటేనండి, మనకి ఆంథ్రోపాలజీ అని మాట్లాడుకుంటుంటాం. ఆంథ్రోపాలజీ అన్నది ట్రెడిషనల్ గా, ఆఫ్ కోర్స్ ద మీనింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద హ్యూమన్. మనిషిని మనం అర్థం చేసుకునే శాస్త్రం, మానవ శాస్త్రం ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపోస్, లాజీ. కానీ ఇన్ ప్రాక్టీస్ చూసుకుంటే రామ్ గారు, ఆంథ్రోపాలజిస్టులు ఏం చేశారు అని అంటే, తమున్న సమాజాన్ని కాకుండా తమ సమాజం కంటే తక్కువ డెవలప్ అయ్యింది అని అనుకుంటున్న సమాజాన్ని స్టడీ చేయడానికి చేసిన ఎఫర్ట్స్ కానీ, వారు తీసుకొచ్చిన కన్క్లూజన్స్ కానీ ఆంథ్రోపాలజీ అన్న పేరు పెట్టారు. అంటే సో టు సే, వారి భావనలో, వారి మాటల్లో బ్యాక్వర్డ్ సొసైటీస్, ప్రిమిటివ్ సొసైటీస్, ట్రైబల్ సొసైటీస్, ఫస్ట్ పీపుల్స్ లైఫ్స్,
స్టడీ చేయటానికి ఆంథ్రోపాలజీని వాడుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి. సో ది ఐడియా ఆఫ్ దట్ ఫీల్డ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఆల్ హ్యూమన్స్. Sociology, on the other hand, the study of society. ఇది మెయిన్ గా మనం ఆఫ్ కోర్స్ ప్రతి సోషియాలజిస్ట్ ఆంథ్రోపాలజీ అన్నది ఏంటి తెలుసుకుంటాడు. Sociology is a broad umbrella under which you have anthropology. ఒక సమాజాన్ని పరిశీలించి ఆ సమాజంలో విభిన్న వ్యవస్థలు ఏమిటి, ఆ సమాజంలో ఇండివిజువల్స్ మధ్య రిలేషన్స్ ఏమిటి, కలెక్టివిటీస్ మధ్య రిలేషన్స్ ఏమిటి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించే వారిని సామాజిక శాస్త్రవేత్తలని అంటున్నాం, సోషియాలజిస్ట్. కొంచెము మరి ఎక్కువ కాకుండా కొంచెము చరిత్ర మీద డిపెండ్ అవుతూ అర్థం చేసుకుని స్టాటిస్టిక్స్ అంటే ఊహాగానాలతోనే కాకుండా థియరీ అన్నదానికి ప్రతిదానికి ప్రాక్టికల్ వ్యాలిడేషన్ ఉండాలి అని స్టాటిస్టిక్స్ ని వాడుకుంటూ సర్వేస్ చేసి దాని బేసిస్ మీద ఒక సబ్జెక్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవటం సోషియాలజీ యొక్క టూల్స్ లో భాగం. సోషల్ ఫిలాసఫీ ఏంటి మరి? సోషల్ ఫిలాసఫీ అంటే ఫర్ ద పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్కషన్ ఒక సమాజంలో విలువల పరంగా ఈ రిలేషన్స్ ఎలా ఉండాలో ఆలోచించటం. అంటే ఇందాక నేను చెప్పిన ఆంథ్రోపాలజిస్టులు కానీ సోషియాలజిస్టులు కానీ మెయిన్ గా అబ్జర్వ్ చేస్తారు, పరిశీలిస్తారు, ఉన్న పరిస్థితిని వివరిస్తారు, రికార్డ్ చేస్తారు. అంటే ఈ పని ఎంతమంది చేస్తారు అన్నది లెక్క వేస్తారు కానీ ఈ పని ఎక్కడ ఆరంభం అయింది అన్న విషయంలో అవగాహన రావడానికి హెల్ప్ చేస్తారు కానీ ఈ పని మంచిదా కాదా, చేయటం కరెక్టా కాదా అన్న విషయాల జోలికి మీరు వెళ్ళరు, ఆంథ్రోపాలజిస్టులు వెళ్ళరు. వారందరికీ అంబ్రెల్లా డెఫినేషన్ గా టర్మినాలజీగా మనం వాడుతున్న సోషియాలజిస్టులు కూడా వెళ్ళరు. నో వాల్యూ జడ్జ్మెంట్స్, నో జడ్జ్మెంట్స్ ఎట్ ఆల్. బట్ సోషల్ ఫిలాసఫర్స్ ఏమంటారంటే ఒక సమాజం బాగా ఉండాలంటే ఆ సమాజం యొక్క పరిస్థితులను మనసులో పెట్టుకుని మనం ఒక తాత్విక అవగాహన తెచ్చుకుని ఆ దిశగా ప్రయత్నం చేయాలి వెళ్ళటానికి అని వారి అభిప్రాయం. దట్ మీన్స్ కార్ల్ మార్క్స్ అన్నాడు, ఆయన harsh criticism of capitalist system. He exposed the problems in the system. ఆయన ఆల్టర్నేటివ్ ఎకనామీ ఎక్కువ ప్రపోజ్ చేయలేదు కానీ సోషలిస్ట్ వ్యవస్థ ఎలా ఉండాలో అన్నది దానిపైన కంటే క్యాపిటలిజం లో ప్రాబ్లమ్స్ తెలుగువారి ఆత్మీయ వారధి. ప్రతి ఒక్క సమాజానికి ఒక దృక్పథము పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ కాల్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ సోషల్ ఫిలాసఫీస్ ఓన్లీ. ఇప్పుడు మనిషి ఆవిర్భావం ఇది, మనిషి నుండి మనిషి యొక్క పక్కటెన్మ నుండి ఎముక నుండి స్త్రీని సృష్టించడం జరిగింది. వారిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఆడవారు మగవారు సమానులు కాదు, ఇదొక కాన్సెప్ట్. ఆధునిక సైన్స్ లేని టైంలో
ఇది నేర్చుకున్నాము. దిస్ ఇస్ హౌ సొసైటీ కేమ్ అబౌట్. లేదు, మనిషి దేవుని తల నుండి కొంతమంది, భుజాల నుండి కొంతమంది, తొడల నుండి కొంతమంది, పాదాల నుండి కొంతమంది ఆవిర్భవించారు. తలకి, భుజాలకి, తొడలకి, పాదాలకి ఇచ్చే విలువ ప్రకారం తల నుండి ఆవిర్భవించే వాళ్ళు మోర్ వాల్యుబుల్, పాదాల నుండి వచ్చేవారు లీస్ట్ వాల్యుబుల్. ఇదొక కాన్సెప్ట్, ఇదొక అండర్స్టాండింగ్. దాని నుండి సోషల్ ప్రాక్టీసెస్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాల్వ్ అవుతాయి. కాస్ట్ సిస్టమ్ అనండి, లేదు ఒకే నేరానికి వివిధ కులాల వారికి వివిధ రకాల శిక్షలు ఉంటాయని. అలాగే మ్యాగ్నా కార్టా రాకముందు ఇంగ్లాండ్ లో నేరం రాజుగారు చేస్తే పనిష్మెంట్ ఒకటి, సామంతులు చేస్తే పనిష్మెంట్ ఒకటి, సామాన్యులు చేస్తే పనిష్మెంట్ ఒకటి. నో వన్ ఈజ్ అబవ్ ద లా అన్న ఐడియా రావటానికి మ్యాగ్నా కార్టా రావాల్సి వచ్చింది. అందరూ చట్టానికి లోబడే ఉండాలి. నిన్నగాక మొన్న బెల్జియం రాజుగారు తన 45-50 ఏళ్ల క్రితం తన వివాహంలో ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకెవరితోనో ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకున్నాడని, వారిద్దరికి ఒక లవ్ చైల్డ్ పుట్టిందని, ఆ లవ్ చైల్డ్ కి రాజుగారి ఆస్తిలో 8వ వంతు రావాలి అని దాదాపు 50 ఏళ్ళున్న ఆ కూతురు లేదు ఆవిడ పేరుతో కోర్టులో వ్యాజ్యం వేయటం జరిగింది రాజుగారి మీద. రాజుగారు పెటర్నిటీ టెస్ట్ కి DNA కలెక్ట్ చేసుకోవటానికి సలైవా శాంపుల్ అంటే ఉమ్మి సప్లై చేయటానికి ఒప్పుకోలేదు. దానికి స్పందనగా కోర్టు వారు రోజుకి దాదాపు 5,000 యూరోస్ ఫైన్ రాజుగారికి ఇచ్చే వరకు. చూసారా, నోబడీ ఈజ్ అబవ్ ద లా అంటే రాజుగారే దానికి లొంగున్నారు. మన దేశంలో ఇటీవల కాలంలో హత్యకు గురైన ఎన్డి తివారీ గారి కొడుకు రోహిత్ తివారీ, అతను అన్మ్యారీడ్ రిలేషన్ లో ఉండగా తన తల్లి ఎన్డి తివారీ పుట్టాడు. ఆయన్నే నా తండ్రిగా డిక్లేర్ చేయమంటే ఆయన పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు, ఆయనకు అపవాదు అని రకరకాలుగా ఎన్డి తివారీ గారి లాయర్లు సాకులు చూపించారు. కోర్టు ఒప్పుకోలేదు. అంటే వీఆర్ ఆల్ ఈక్వల్ అన్న కాన్సెప్ట్ నుంచి వచ్చిన జ్యుడిషియల్ ప్రాక్టీస్ అది. పొలిటికల్, జ్యుడిషియల్, cultural norms are decided by your first understanding of the universe, your basic scientific knowledge, your understanding of the human, and your vision of how it should be in an ideal situation, relations between humans. మీరు అడిగిన ప్రశ్నలో నేను ఆల్రెడీ ఒకటి కవర్ చేశాను. కాస్ట్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది, లేదు ఫ్యూడల్ సిస్టమ్. ఇప్పుడు మ్యాగ్నా కార్టా రాకముందు యూకేలో ఉన్న ఫ్యూడల్ సిస్టమ్. ఇంతకు ముందు మనం ఫ్రెంచ్ విప్లవం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ విప్లవం రాకముందు ఎలా ఉండేదో కూడా వి బ్రీఫ్లీ టచ్డ్ అపాన్ ఇట్. దే ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద సోషల్ ఫిలాసఫీస్ ఆఫ్ దట్ టైం. క్యాపిటలిజం కూడా అంతేనండి. మీరు అడిగారు, క్యాపిటలిజంలో కూడా వెరీ క్లియర్లీ వితౌట్ ఎనీ డౌట్ ఒక కాన్సెప్ట్ ఉంది, మనిషి అంటే ఎవరు, ఎకనామిక్స్ లో ఎఫిషియన్సీ ఏమిటి, నైతికత ఏమిటి,
ఆడమ్ స్మిత్ గారు నిజానికి హీ వాజ్ ఎ మారల్ ఫిలాసఫర్. ఆయన స్కాట్లాండ్ లో మారల్ ఫిలాసఫీ పాఠాలు చెప్పేవాడు. కమ్యూనిజం కూడా అవే ఉన్నాయండి. కమ్యూనిజంలో అవగాహన ఒక మెటీరియలిస్ట్ అవగాహన. విశ్వం అన్నది పదార్థము, అది భావాలు కాదు. దాని ఆవిర్భావం సైన్స్ చెప్తూ ఉంది మనకి. ఈ విశ్వంలో మన భూమి మీద మనుషుల సమాజం. మనుషులు ఎలా పుట్టారో సైన్స్ చెప్తుంది. మనుషులు తమ మధ్య సంబంధాలని ఎలా నిర్వచించుకోవాలి, జీవించాలి అన్నది మార్క్సిజం ప్రతిపాదన చెప్తుంది. మనుషులు ఆర్థిక జీవులని, వారు క్లాసెస్ కి చెందుతారని, క్లాసెస్ మధ్య క్లాషెస్ వచ్చినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు కొత్త సమాజం ఆవిర్భవిస్తుందని, వీటన్నిటికీ పరాకాష్ట ఒక కమ్యూనిస్ట్ సమాజం ఏర్పడటం అన్నది. అట్లా ఆలోచిస్తున్న సమాజంలో మార్క్సిస్టులకి మానవ హక్కుల పట్ల ఎక్కువ అంటే మార్క్స్ నైతికంగా స్పందించే తన ఫిలాసఫీని, తన ప్రపోజల్స్ ని ప్రపంచం ముందు ఉంచాడు. కానీ ఆయనకి మానవ హక్కులు అన్నవి దే ఆర్ రిజల్ట్ ఆఫ్ రియల్లీ క్లాస్ రిలేషన్స్. ఇవి కేవలం ఉపరితలం పైన ఉండేవి మాత్రమే అన్న ఒక చులకన, ఒక అభిప్రాయం. ఎంఎన్ రాయ్ ప్రతిపాదించే న్యూ సోషల్ కాన్సెప్ట్స్ యాజ్ ఫౌండేషన్ ఫర్ ఎ న్యూ సొసైటీ అన్నవి ఈ ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. మీరు నాకు నన్ను అడిగిన అన్ని కూడా సోషల్ ఫిలాసఫీస్ ఆధారంగా వచ్చినవి. అసలు ఇబ్బంది అదని కదా ఏం చెప్పేది. మరి ఇప్పుడున్న ఈ ఫిలాసఫీస్ అన్ని పనిచేస్తున్నాయి కదా సార్, మళ్ళీ కొత్త ఫిలాసఫీ అవసరం ఏముంది ఇప్పుడు? ఎందుకంటే సాటిస్ఫాక్టరీగా లేవు కాబట్టి. ఇప్పుడు సోషలిజము, ఆ తర్వాత అదే స్ఫూర్తితో కమ్యూనిజము రాజ్యాలను ఏర్పరిచినాక ఏం జరిగింది అన్నది మనకు తెలుసు. అదేదో ఇవాళ చెప్పటమే కాదు. 1920s లో బర్టన్ రసెల్, 1930s చివరికి ఎంఎన్ రాయ్, ఎంతో మంది డిసిడెంట్స్, వీరిద్దరు పేర్లు ఊరికే కన్వీనియంట్ గా అని చెప్పటమే కానీ ఎంతో మంది రియలైజ్ దట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ కమ్యూనిజం ఈజ్ నాట్ లీడింగ్ టు ది reassuring conclusion that a new and better society can be formed. వారు ఆ నిర్ణయానికి వచ్చేశారు. క్యాపిటలిజము ఎంతమంది ప్రాణాలని తీసేస్తుంది అన్నది చాలా ఎక్కువగా మనం వింటున్నాం క్యాపిటలిజం విషయంలో కూడా. సో దీస్ హ్యావ్ నాట్ బీన్ satisfactory. But definitely this has been the critique for a long time. But definitely M.N. Roy's new contributions are to the concept of how to change this society, on what basis. మీరు కోరుకున్న విప్లవం ఎటువంటి విప్లవం, అది ఎలా రావాలి అని. రెండవది ప్రజాస్వామ్యం అన్న భావన, ప్రజాస్వామ్య వ్యవస్థ, దాని నిర్వచనము should have to be very different అని ఆయన ప్రతిపాదన. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రజాస్వామ్యం అంటే ఫర్ ఎ లాంగ్ 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 టైం ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళ నిర్ణయం. ఇన్ ద వెరీ బిగినింగ్ ఓటు హక్కు అందరికి, ఆడవారికి అసలు ఉండేది కాదు, మగవారికి బానిసలైతే ఉండేది కాదు, ఆస్తి లేకపోతే ఉండేది కాదు. అదంతా రిఫార్మ్ అవటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. మన
మనం 1800s నుంచే మార్పులు గమనిస్తున్నాము. ఓటు హక్కు అన్నది అందరికీ చెందాలని, అంటే ఒక ఏజ్ దాటిన ప్రతి ఒక్కరికి చెందాలని. అలాంటిది అంటే ప్రజాస్వామ్యం అన్నది పీరియాడిక్ గా 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఒకసారి జనాభిప్రాయాన్ని సేకరించే ఒక ఫార్మల్ ప్రాసెస్ అని కాదు. ప్రజాస్వామ్యం అంటే అదొక విలువలకి ఇన్స్టిట్యూషనలైజ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎలక్షన్స్. బట్ డెమోక్రసీ ఈజ్ మచ్ మోర్. ఇట్ వాల్యూస్ each individual. That is why each individual has a vote. It proposes that all individuals are equal to other individuals. That is why everyone has only one vote, not less, not more. ఇటువంటి కాన్సెప్ట్. అట్లాగే చాలా మంది సైన్స్ అండ్ ఫిలాసఫీ అని మాట్లాడుతూ ఉంటారు. రాయ్ ఏమో ద ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ ఏంటి అని అడిగాడు. ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ ఏమిటి అని అంటే, మన సైంటిఫిక్ మెథడ్ అంటే ఏమిటి, ఈ విశ్వం గురించి మన అవగాహన ఏమిటి. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా హెరెసీస్ ఆఫ్ ద 20th century రాయ్ రాసిన ఆర్టికల్స్ ని అలా పబ్లిష్ చేశారు పుస్తక రూపంలో. హెరెసీస్ ఆఫ్ ద 20th century చదివితే దాంట్లో సైన్స్ చాప్టర్ వాళ్ళు 1 గంట దానికి డివోట్ చేయగలిగితే దే విల్ సీ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ప్రపోజ్డ్. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఇస్యూ ఇస్యూ అన్న ఒక వెబ్సైట్ లో issue.com లో రాహుల్ జైన్ గారు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ చూస్తే వాటిల్లో రాయ్ ఆటోబయోగ్రఫీ దగ్గర నుండి రాయ్ ఎస్సేస్ అన్ని కనిపిస్తాయి. అక్కడ దే కెన్ టేక్ ఎ లుక్ ఎట్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ బై ఎంఎన్ రాయ్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. ఆ వెబ్సైట్ లోని కల్చరల్ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అని రాయ్ రాసిన ఒక ఆర్టికల్ ని సెపరేట్ బుక్లెట్ గా పెట్టారు. కల్చరల్ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ కోరుకోగానే రాదు, రాగానే ఉండిపోదు. దానికి కొన్ని సాంస్కృతికంగా కొన్ని మార్పులు గ్యారంటీస్ ఉంటేనే ఇదంతా జరిగేది అని రాయ్ ప్రతిపాదన. సో రాయ్ ప్రతిపాదిస్తున్న కల్చరల్ ప్రీ రిక్విజిట్ అంటే స్వేచ్ఛ కావాలి అని అంటే ఏమేమి ఉండాలి, ఏమీ లేకపోతే స్వేచ్ఛ లేకుండా పోతుంది. Now, this understanding is part of a social theory and understanding of society. నవీన సామాజిక దృక్పథం పర్స్పెక్టివ్ లో స్వేచ్ఛ అనేది ఏంటి, స్వేచ్ఛకి కండిషన్స్ ఏంటి అన్న అవగాహన. సమాజంలో మార్పు రావాలి అని అంటే ఏం చేస్తే ఆ మార్పు వస్తుంది, ఎలా చేస్తే ఆ పద్ధతి, ఎండ్స్ అండ్ మీన్స్ అంటాం కదా, ద మీన్స్, ఆ పద్ధతి మానవవాద పద్ధతి అవుతుంది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళని తీసేయటం, తుపాకీతో అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళని చంపేయటము విప్లవం కాదు. విప్లవం అన్నది భావాల ద్వారా రావాలి, అది కోరుకోగానే రాదు. అలాగే స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నవి డిస్టెంట్ గోల్స్ కాదు, అవి జీవన విధానాలు. మీరు ఏదో ఒక డెస్టినేషన్ లో స్వేచ్ఛ దొరుకుతుంది అని అనుకోవద్దు. మీ జీవితాన్ని మీరు జీవిస్తున్న కాలంలోనే స్వేచ్ఛ రిలేటెడ్ విలువల ఆధారంగా మీరు జీవిస్తే ఆ మేరకు స్వేచ్ఛ మీ దగ్గరకు వచ్చినట్టే.
సోషల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ సోషల్ ఆర్గనైజేషన్ కి మినిమం ఎకనామిక్ వెల్ బీయింగ్ కి ఏం చేయాలి, దాంట్లో పొలిటికల్ గా ఆర్గనైజ్ కావాలి అనుకున్న సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎలా ఎస్టాబ్లిష్ కావాలి. These would all be things that one would learn if they read the cultural prerequisites of freedom by M.N. Roy. ఇందాక చెప్పాను కదండి, issuu.com issuu.com లో స్లాష్ కొట్టి రాహుల్ జైన్ RAHULJAIN ఆయన అప్లోడ్ చేసిన మెటీరియల్ లో M.N. రాయ్ బుక్స్ ఉన్నాయి, అది చదవచ్చు. కల్చరల్ ప్రీరెక్విజిట్స్ ఆఫ్ ఫ్రీడమ్ కానీ, లేదు ఆయన రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో రాసిన ఆర్టికల్స్ అన్ని కలెక్ట్ చేసి బుక్ ఫామ్ లో పబ్లిష్ చేసిన కానీ, అండ్ దే కెన్ గెట్ అన్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ రాయ్ ఇంటెండ్. సరే, మరి ఇప్పుడు రాయ్ గారు ప్రపోజ్ చేసిన న్యూ కంటెంపరీ సోషల్ ఫిలాసఫీ ఏమిటంటారు? అంటే ఆయన 1940లో ఇది ప్రపోజ్ చేశారు, 40లోనో 50లోనో. బట్ ఈ రోజు కూడా అది వర్తిస్తుందంటారా ఆ ప్రపోజల్? అంటే ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎ న్యూ సోషల్ ఫిలాసఫీ అన్నవి ఏ రోజుకైనా పనికి వస్తాయి, బికాస్ యూఆర్ టాకింగ్ ఆఫ్ ద ఫౌండేషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ resulting in something positive, దాన్ని వదిలేసి ముందుకెళ్ళమని ఆయన చెప్పేది. So the foundation of a new social philosophy should be an understanding of the universe, a knowledge of science, an understanding of the human and of human rights and of human values which are universal. And it should have a democratic system that will give greater choice and play and role for the individuals. They must have an economic system that preserves the link between the individual human and work performed. ఇవి మటుకు ఈ ఫౌండేషన్స్ ఏవైతే కోరుతున్నారో అవి దే ఆర్ ఫర్ not just 70 years or 100. They are strong principles. బాబు గారు, మనకి ఆన్లైన్ నుంచి ఒకళ్ళు క్వశ్చన్ పెట్టారు, ప్రశాంతి అనే ఆవిడ. మీరు ప్రపోజ్ చేసిన ఈ న్యూ హ్యూమనిజం కానీ, M.N. రాయ్ గారు ప్రపోజ్ చేస్తున్న న్యూ సోషల్ ఫిలాసఫీ కానీ చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చు. మాలాంటి సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళకి, సైంటిఫిక్ టెంపర్ ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ లో కొద్దిగా నాలెడ్జ్ పెంపొందించుకున్న వాళ్ళకే ఇది అర్థం అవుతుంది. వారి మ్యాసెస్ ని ఈ మూమెంట్ లోకి తీసుకురావాలంటే M.N. రాయ్ గారు కానీ మీరు కానీ ఇచ్చే సలహా ఏంటి? అసలు ఆ మూమెంట్ ని ఎలా బిల్డప్ చేయాలి? ఆ మూమెంట్ కి ఎలాగ మనం దాన్ని స్పీడ్ పెంచాలి? చాలా క్లిష్టమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఒక సమాజాన్ని మార్చాలి అని అనుకోవటం ఒక ఇండివిజువల్ తో స్టార్ట్ అవుతుంది. వారి చుట్టూ కొంతమంది కలుస్తారు, and slowly it becomes a bigger movement, and there are chances that whether it's 100% or 80% of change, things will start improving in society. So number one, రాయ్ గారు మొదలు పెట్టారు, తర్వాత 3 generations తర్వాత ఇంకా వేరే వాళ్ళు నాలాంటి వాళ్ళు వాటి గురించి మాట్లాడుతున్నారు అన్నది ఈజ్ అవుట్ ఆఫ్ రియలీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. కానీ పెద్ద మార్పు ఇలా వస్తుందని అనుకోలేదు. ఆ పెద్ద మార్పు రావాలనంటే క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ ఇంటెలిజెన్స్ ని ప్రివిలేజ్ చేసే ఎడ్యుకేషనల్ సిస్టమ్ మనకు కావాలి. అట్లాగే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రిక్వైర్డ్, విచ్ ఇస్ దట్ the religious mode of thought
ఎటువంటి విలువలతో ఆలోచన ప్రవర్తన అన్నది మారాలి. నిజానికి రాయ్ భాషలో చెప్పాలంటే ద రిలీజియస్ మోడ్ ఆఫ్ థాట్ షుడ్ బి లిక్విడేటెడ్. సమూలంగా తీసేయాలి అటువంటి ఆలోచన. అవన్నీ మనం తీసుకురాగలిగితే సైన్స్ ని, మానవ హక్కుల్ని likely to move towards a better world. కొన్ని సమాజాలు చేశాయి, not in its entirety, not in their entirety. But when you look at some of the advanced countries of the world, వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి తక్కువ మాట్లాడినా ఆ దేశంలో సిస్టమ్స్ ఉన్నాయి. వారు చాలా విషయాల గురించి కంప్లైంట్ చేసిన ప్రపంచ దేశాల్లో మిగతా పరిస్థితుల కంటే మెరుగైన పరిస్థితులే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాని నుండి మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి. ఎందుకంటే సమాజాలు మారటానికి ఆ సమాజం ఒప్పుకునేదాకా ఆగాలి. కానీ మార్పుకి మార్గం కేవలం ఇదే, ఇంకొకటి లేదు. దట్ అండర్స్టాండింగ్ షుడ్ బి దేర్ అండి. బాబు గారు, మనం ప్రోగ్రాం చివరికి వచ్చేసాం. ఇన్ ఏ నట్ షెల్ ఇవాళ మనం మాట్లాడుకున్నది క్లుప్తంగా సరళమైన తెలుగులో మీరు 4 నిమిషాల్లో ముగించేస్తారా? ప్రతి సమాజానికి మోరల్ వాల్యూస్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఉండటం అన్నది సహజం. కొన్ని రకాల వాల్యూస్, ఇన్స్టిట్యూషన్స్ కారణంగా ఆ సమాజాల్లో ప్రజలు ఇంకెక్కువ సంతోషంగా ఉంటారు. తాము కోరుకున్న వారికి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. మనం నవీన సమాజాన్ని మానవ హక్కుల, స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం నిర్మించాలి అని అనుకుంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ సోషల్ philosophies and systems are not adequate. కాబట్టి మనిషిని కేంద్రంగా పెట్టుకుని మనిషి చుట్టూనే రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్ని నిర్మించుకుంటూ మనుషుల మధ్య ఉన్న సంబంధాలని మానవ హక్కుల ఇష్యూస్ ద్వారా రెగ్యులేట్ చేసుకుంటూ స్లోగా, స్టడీగా ఒక హ్యూమనిస్ట్ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేయటం అన్నది is the objective of proposing a new social philosophy. మనం ఎవరిని మాట్లాడినా కూడా మనం ఏది నమ్ముతున్నామో దానికి అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. మెడల్ కత్తి పెట్టినంత కాలం దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. అది రావాలి అనంటే ఒక కొత్త సోషల్ ఫిలాసఫీ యొక్క ఫౌండేషన్స్ మనం ఏర్పరచాలి. మనిషి కేంద్రంగా, మూఢనమ్మకాలకి దూరంగా, మతపరమైన భావనలు, విలువలని పక్కన పెట్టి వాటి మనిషి ఉందాతనాన్ని గుర్తించి అందరి సమానత్వాన్ని ఆదరించి ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవటానికి ఎటువంటి సోషల్ ఫిలాసఫీ కావాలి, అది అర్థం చేసుకోవటానికి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. మీరు చాలా బిజీగా ఉన్న మీ బిజీ స్కెడ్యూల్లోంచి సమయాన్ని వెచ్చించి మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారి టోరీలో ఇవాళ మనం ద న్యూ రెనైజాన్స్ సిరీస్ లో భాగంగా ద కంటెంపరీ సోషల్ ఫిలాసఫీ, ద ఫౌండేషన్ ఆఫ్ సోషల్ ఫిలాసఫీ గురించి ఎంఎన్ రాయ్ గారి యొక్క ప్రపోజల్ గురించి బాబు గోగినేని గారు మనకి ఇప్పటిదాకా వివరించారు. అలాగే వచ్చేవారు సార్ రామ్ గారు, రిలీజన్ బదులు రీజన్ కావాలి. ఫిలాసఫీని వాడుకుంటూ సైన్స్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. మానవ హక్కులు, మానవ విలువలు, యూనివర్సాలిటీని అచీవ్ చేసుకోవాలి. మనుషులందరూ కాస్మోపాలిటన్ అండర్స్టాండింగ్ తో ఉండాలి.
Those are the things that he wanted. అలాగే సార్, వచ్చే వారం మనం ఇదే సిరీస్ లో భాగంగా ప్రాక్టీస్ ఆఫ్ న్యూ హ్యూమనిజం గురించి మాట్లాడటానికి మళ్ళా మనతో బాబు గారు వస్తారు. అప్పటిదాకా నా నుంచి, అలాగే బాబు గోగినేని గారి నుంచి, అలాగే సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ నుంచి సెలవండి.